మీకా గ్రంథం 4వ అధ్యాయం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందరు. ప్రార్థన. ప్రేమ కలిగి మా తండ్రి, వందనాలు. నీ కృప చొప్పున నేను ఆరాధించుటలో సహాయం చేశారు. ఇప్పుడు మరలా నీ లేఖనాలు తేటగా మాకు వినిపించి మహిమ పొందమని మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారి నామములో సహాయం కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకా గ్రంథంలో మనము ఆఖరు భాగాన్ని మనము ధ్యానిస్తే, ఇందులో మొదటి భాగము మనము మొదటి 3 అధ్యాయాలు, అది దేవుని న్యాయమైన తీర్పును ప్రకటించినటువంటి ఆ అధ్యాయాలను మనం చూస్తున్నాం. అంటే ఆయన న్యాయాధిపతిగా వస్తాడు అని మొదటి 3 అధ్యాయాల్లో వ్రాయబడింది. ఇక 4 నుంచి 5 అధ్యాయాల్లో ఆయన రాజ్యము రాబోతుంది అని వ్రాయబడింది. ఆయన రాజ్యము రాబోతుంది. ఇక 6, 7 అధ్యాయాల్లో ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని తిరిగి పునరుద్ధరించబోతున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని తిరిగి పునరుద్ధరించబోతున్నాడు అనే సంగతులు వ్రాయబడ్డాయి. మనము ఇశ్రాయేలీల యొక్క పాపపు విధానాలన్నిటిని మనం ఆలోచించాం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చినటువంటి తీర్పులు మనం ఆలోచించాం. అదే సమయంలో ఈ రోజున ప్రభువు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నిరీక్షణ, యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలుకి ఇచ్చిన నిరీక్షణ మనం గమనించినట్లయితే ఆయన నిరీక్షణ చాలా గొప్పది. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన నిరీక్షణ చూడండి, 4వ వచనం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు అన్నారు. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇశ్రాయేలీల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని మీకా ప్రవచిస్తున్నాడు. దేవుని పిల్లల భవిష్యత్తు చాలా విశేషంగా ఉంటుంది. దేవుని పిల్లలు ప్రస్తుతానికి దేవుని పిల్లలు ఇబ్బంది పడుతున్నా, రాబోతున్న కాలంలో దేవుడు ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని ఇశ్రాయేలీలకు ఇస్తాను అని చెప్పి మంచి భవిష్యత్తును ఇశ్రాయేలీలకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో ఎటువంటి భవిష్యత్తును వాగ్దానం చేస్తున్నాడో చూడండి. 12వ వచనం, 2:12. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయదును, ఇశ్రాయేలులో శేషించిన వారని తప్పక సమకూర్చుదును, బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా. ఒక వారమో 2 వారాలు అయింది, మన దగ్గర మిజోరాంలో, మణిపూర్లో కొంతమంది యూదులు ఉన్నారు. వారిని ఇశ్రాయేలు దేశము వారి దేశానికి తీసుకుని వెళ్ళిపోయింది. ఒక బ్యాచ్ వెళ్ళిపోయారు. ఇది దేవుని వాగ్దానము నెరవేరింది, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మన ఇజ్రాయేలు దేశానికి మణిపూరు, మిజోరాంలో ఉన్న వాళ్ళని మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ
ఇశ్రాయేలు దేశం ఏం చేస్తుందంటే, ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఎక్కడికి చెదిరి ఉన్నా వారిని తిరిగి ఇశ్రాయేలు దేశం వైపుకు వారు తీసుకుని వెళుతున్నారు ఫ్రీగా. ముందుగా వాళ్ళని ఏం చేస్తున్నారంటే వాళ్ళు DNA టెస్ట్ చేస్తున్నారు. అంటే ఆ జన్యువు ఆ ఇశ్రాయేలు గోత్రానికి చెందిన జన్యువా కాదా అని గుర్తించి అది అవును అని తెలిసిన తర్వాత వారు ఏ భాషకు చెందిన, ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి గుంటూరు జిల్లాలో కొంతమంది యూదులు ఉన్నారు. వారు బెన్నే ఎఫ్రాయిము అంటే ఎఫ్రాయిము సంతతికి చెందినవారు. వారు కూడా కొంతమంది వెళ్ళిపోయారు గతంలో. ఇప్పుడు ఇంకా కొంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో ఇశ్రాయేలుకు ఏం జరగబోతుందో 100 ఏళ్లకు ముందే దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయదును. ఇప్పుడు ఏమవుతున్నారు? అందరూ ఇశ్రాయేలీలు పోగవుతున్నారు. మనకు 1947లో మనకు స్వాతంత్రం వస్తే 1948లో ఇశ్రాయేలు దేశం ఏర్పడింది. 48లో అప్పటి నుండి ఇశ్రాయేలు దేశము స్వతంత్రంగా ఆ దేశము నడుస్తుంది. అయితే చెదిరిన ఇశ్రాయేలీలు దేవుని వాగ్దానాన్ని బట్టి ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన వారందరూ వెళ్తున్నారు. ఎక్కువగా మన దేశంలో బెంగళూరులో ఎక్కువ మంది ఉన్నారు, తర్వాత ముంబైలో ఎక్కువ మంది ఉన్నారు, కలకత్తాలో ఎక్కువ మంది ఉన్నారు. ఇలాగున ఈ ఉన్నవారు అందరూ ఏమవుతున్నారంటే వాళ్ళు తిరిగి మైగ్రేట్ అయిపోతున్నారు, తిరిగి మరలా ఇశ్రాయేలు దేశానికి వెళ్తున్నారు. ఇది దేవుని యొక్క భవిష్యత్తు వాగ్దానం నెరవేరుతుంది. రీసెంట్గా మనం ఈ వారం రోజుల క్రితం పేపర్లో చూసాం, వీరు వెళ్ళారు, ఇంకా వెళుతున్నారు. కాబట్టి దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు ఎదుర్కోడు. కాబట్టి 2వ వచనంలో శేషించిన వారు అంటే ఇంకా బ్రతికున్నవారు, ఆయా ప్రాంతాలలో చెదిరి బ్రతికున్నవారు, శేషించిన వారు తప్పకుండా బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని నేను సమకూరుస్తాను అన్నాడు. కాబట్టి గొర్రెల మందను ఎలాగైతే సమకూరుస్తాడో కాపరి, అలాగున నేను ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని నేను సమకూరుస్తాను. గొర్రెలు అనే పేరు ఇక్కడ పెట్టి ఇశ్రాయేలు కాపరిగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఆయన సమకూర్చే కాపరిగా మనం గమనిస్తున్నాం. 4వ అధ్యాయంలో మనము చదువుకున్నాము. 4వ అధ్యాయంలో 4వ వచనం, ఎవరి భయము లేకుండా, 4వ అధ్యాయం 4వ వచనం, మీకా గ్రంథం 4:4, ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. గమనిస్తున్నారా? రెండవది, దేవుడు వారికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి నిరీక్షణ ఏంటంటే, ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద తన అంజూరపు చెట్టు కింద. అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడాను ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి లేదు. వెళ్ళిన వాళ్ళని ఏం చేస్తారంటే ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రాంతంలో పెడుతున్నారు, ఇప్పుడు ఒక ఏరియాలో పెడుతున్నారు. అక్కడి నుంచి వారు ఏ గోత్రానికి చెందినవారో ఆ గోత్ర ప్రదేశానికి వారిని పంపిస్తున్నారు. వారికి గృహాలు వారే కడుతున్నారు, అన్ని ఫెసిలిటీసు ఇశ్రాయేలు దేశం వారే చేస్తున్నారు. చేసి ఎవరు ఏ గోత్రానికి చెందినవారో ఆ గోత్రానికి వారిని పంపిస్తున్నారు. ఇప్పుడు ఇంతకీ దీని అర్థం ఏంటంటే, మొన్న యెహోషువ వచ్చాడు, అంటే మన విజయ్ వచ్చాడు. అస్తమాన బాంబులు వినబడతాయి కానీ ఎవరికి భయం ఉండదంట. అర్థమవుతుందా? ఏం చెప్పాడు? అస్తమాను బాంబులు వినబడతాయి కానీ ఎవరికి భయం ఉండదు. అంటే దేవుడు ఎంత కాపుదల కాపాడుతున్నాడో చూడండి. ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రిందను ప్రతివాడు తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. 6వ వచనం, ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును. ఎవరిని పోగు చేస్తాను అంటే, కుంటివారిని పోగు చేస్తాను అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ నువ్వు నడవలేకపోయినా
నీవు నడిచే పరిస్థితి నీకు లేకపోయినా ఆయన నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడు అక్కడికి. అది దాని అర్థం. అంటే నీలో లోపం ఉన్నా కూడా ప్రభు ఏం చేస్తాడు, నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాడు. అంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఎన్నో లోపాలు ఉంటాయి. మన లోపాలన్నిటినీ సవరించి ఆయన ఏం చేస్తాడు, తన మందలో చేర్చుకుంటాడు. గమనించాలి, మనము లోపము కలిగిన వారమే. లోపము కలిగిన మనల్ని తన మందలో చేర్చుకుంటాడు. చూడండి, ఆయన ఆ దినమున నేను కుంటివారిని పోగు చేదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని, గమనిస్తున్నారా, అన్టచబుల్స్. ఈ రోజున భారతదేశంలో వచ్చిన భయంకరమైన సమస్య ఏంటంటే, ఒకప్పుడు అన్టచబుల్స్గా ఉన్నవారు, అంటరాని వారిగా ఉన్నవారిని దేవుని పిల్లలు, మిషనరీలు వారికి చదువు చెప్పి, వారికి విద్యాబుద్ధులు నేర్పించి, వారికి జ్ఞానాన్ని ఇచ్చి, వారికి విద్యను వైద్యాన్ని అందించి, వారిని ఒకప్పుడు గ్రామమంతా లోకమంతా వీరు అంటరాని వారు అంటుండగా దేవుని ప్రేమ వారిని హక్కున చేర్చుకుంది. బైబిల్ చెప్తున్న సత్యం చూడండి, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని. ఎవరికి? ఇప్పుడు ఈ రోజున మీరు ఏ పేపర్ చూడండి, మాట్లాడితే కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు రెండు కులాలను మాట్లాడుతున్నారు. వీళ్ళెవరో కాదు, అవతలకు వెళ్ళగొట్టబడిన వారు. ప్రభు ఏం చేశాడు చెప్పండి, ప్రభు ఏం చేశాడు? మీరు అంతకుముందు అవతలకు ఎందుకు వెళ్ళగొట్టారు మీరు? అంటే మీ వర్ణ వ్యవస్థలో వారిని అవతలకు వెళ్ళగొట్టారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని కూడా నేనేం చేస్తాను, పోగు చేస్తాను. అంటే దీని అర్థం ఏంటంటే, పరమగీతంలో చెప్పాడు, ఈ మందను కాని వేరొక గొర్రెలు కూడా నాకు కలవు. ఈ మందకు కాని వేరొక గొర్రెలు అంటే ఇశ్రాయేలుకు కాని వేరొక వారు, వారు వెళ్ళగొట్టబడిన వారు, వారు అవిటి వారు, వారు నెట్టివేయబడిన వారు, వారందరినీ నేనేం చేస్తానన్నాడు, పోగు చేస్తున్నాడు. ప్రియమైన వారులారా గుర్తుపెట్టుకోండి, మన ప్రభువు గొప్పవాడు. లోకంలో ఊపులకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, లోకంలో చాలామంది అదంటారు ఇదంటారు ఏదో అంటారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే, మితియులేని వాడనే. జ్ఞానమునకు ఆయనే, మితియులేని వాడనే. దేవునికి స్తోత్రము. దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేస్తాను అని 2వ అధ్యాయం 12వ వచనంలో. అంటే 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నువ్వు కుంటివాడిగా ఉన్నా నేను పోగు చేస్తాను, నువ్వు అంటరాని వాడిగా ఉన్నా నేను నిన్ను పోగు చేస్తాను, నువ్వు వెలుపలికి తోలివేయబడినా నేను నిన్ను పోగు చేస్తాను. 7వ వచనం, కుంటివారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను. గమనిస్తున్నారా? బలమైన జనముగా దేవుడు మనల్ని చేస్తాడు. ఇది దేవుని వాగ్దానం, గుర్తుపెట్టుకోండి. మనమేం బలహీనులమేం కాదు, మన పక్షమున ఉన్నవాడు బలవంతుడు కదా. మమ్మల్ని పిలిచినవాడు, మనల్ని ప్రేమించినవాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది గుర్తుపెట్టుకోవాలి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మన ప్రభువు గొప్పవాడు. ఇది దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు మనకు నిరూపించారు కదా. ప్రభువు గొప్పవాడు అని మోషే నిరూపించాడు కదా. ప్రభువు గొప్పవాడని దావీదు నిరూపించాడు. అర్థమవుతుందా? నువ్వు 6 మూరల ధ్యానుడు ఉంటే ఎవరికి 40 రోజులు భయపెట్టాడంట. ఏమండి, గొల్లియాత్ ఎన్ని రోజులు భయపెట్టాడు? 40 రోజులు. పొద్దున సాయంత్రం రావడం, రండి రా అంటాం. ఈ 40 రోజులు భయపెట్టినాడు ఒక్క దెబ్బకు పడ్డాడు. గుర్తుపెట్టుకోండి,
భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదికి నేను వస్తున్నాను. అంటే నాలో బలం లేదు, నాలో శక్తి లేదు, నా ప్రభువు బలవంతుడు. కాబట్టి మన ప్రభువు బలవంతుడు. గుర్తుపెట్టుకోండి, మన బలహీనతను చూసి మనం బలహీనం అయిపోవద్దు, మన ప్రభు యొక్క బలాన్ని చూసి మనము బలవంతులం అవుదాం. అందుకనే తిమోతికి అపోస్తలుడైన పౌలు మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నా కుమారుడు అయిన తిమోతి, రండి తిమోతి పత్రిక మొదటి పత్రిక 1 అధ్యాయం 18వ వచనం. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు రాస్తున్నాను. కాబట్టి నీవు ఏం పోరాటం పోరాడాలి? మంచి పోరాటము పోరాడాలి. దేవుని కొరకు మనము మంచి పోరాటము పోరాడాలి. 2వ పత్రిక రండి. ఈ పోరాటంలో మనకి శక్తిని ఎవరిస్తారు? 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము. 3వ వచనములో క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె కదా. పోరాటం ఎవరు చేస్తారు? సైనికులు. సైనికులలో మంచి సైనికులు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడునప్పుడు నియమ ప్రకారంగా పోరాడాలి కదా. సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారంగా పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. కాబట్టి మనలను బలపరిచేది దేవుని కృప. అర్థమవుతుందా? మనల్ని బలపరిచేది ఏదండి? దేవుని కృప. అమ్మ, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా ఈ రోజున బలహీనులుగా మారిపోతున్నాం. ఏమి ఎరగక అంటే దేవుని కృపను ఎరగక. దేవుని కృపను ఎరగక మనము బలహీనులం అవుతున్నాం. కాబట్టి మీకా గ్రంథంలో దేవుడు అంటాడు, నీవు బలహీనుడు అయినా నేను నిన్ను ప్రోగు చేస్తాను, నీవు నెట్టివేయబడిన వాడవైనా తోలివేయబడిన వాడవైనా నేను నిన్ను పోగు చేస్తాను. 7వ వచనం. కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా, అంటే దేవుని రాజ్యము ఎంతకాలం ఉంటుందట? శాశ్వత కాల రాజ్యం. దేవుని పిల్లలకు దేవుడిచ్చే రాజ్యం ఏది? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనల్ని భయపెడుతున్న వాళ్ళకు ఉండే రాజ్యం 5 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 15 అవ్వచ్చు. కానీ దేవుడు తన పిల్లలకి ఇచ్చే రాజ్యము శాశ్వత రాజ్యం. నువ్వు వెళ్ళగొట్టబడినా, నీవు బలహీనుడు అయినా ప్రభువుని పక్షంగా ఉన్నాడు. ఏమండి, మీకా గ్రంథం మనకి ఎంత నిరీక్షణ ఇస్తుందో చూసారా? నీకు నెమ్మదినిస్తానన్నాడు. ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రింద, తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు, ఎవడి భయము లేకుండా. దాని అర్థం ఏంటంటే ఆయన 1000 ఏళ్ల పాలనలో ఏముండదట? భయము ఉండదు. మరొక సంగతి మీ జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును, కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతం వరకు ప్రబలడు. ఏమండి, కాగా వారు నిలుతురు, కాగా వారు నిలుతురు అన్నాడు. శేషించిన వారిని ఆయన ఏం చేస్తాడంట? నిలబెడతాడు.
శేషించిన వారందరినీ కాగా వారు నిలుతురు అంటే మిగిలిన వాళ్ళందరూ పడతారని దాని అర్థం. దేవుని మీద ఆధారపడిన వారు నిలబడతారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాగా వారు నిలుతురు అన్నాడు. అదే అధ్యాయం 5వ అధ్యాయమే 7వ వచనం. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండా నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనుల మధ్యను. గమనిస్తున్నారా? ఇక్కడ 3 మాటలు చెప్పాడు. క్రింద కూడా చదువుదాం. 8వ వచనం. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవి మృగములలోను సింహము వలెను ఎవడును విడిపింపలేకుండా లోపలికి వచ్చి గొర్రె మందలను తొక్కి చీల్చు కొదమ సింహము వలెను. దేవుని పిల్లలు ఎలా ఉంటారో చెప్తున్నాడు. ఒకటి, మనుషుని యొక్క ప్రయత్నము లేకుండా, మనుషుని ప్రయత్నము లేకుండా కురిసే మంచులా ఉంటారు. మనుషుని ప్రయత్నము లేకుండా కురిసే వానవలే ఉంటారు. కోదమ సింహము వలె ఉంటారు. ఎలా ఉంటారటండి? కోదమ సింహం. ఇందులో మంచు వర్షమేమో శాంతానికి గుర్తు, కోదమ సింహమేమో తీర్పుకు గుర్తు. మన ప్రభువు శాంతమూర్తి, అదే సమయంలో ఆయన తీర్పరి. ఆయన మనందరినీ కాపాడేటువంటి కాపరి, శాంతమూర్తి, తన శాంతిని మనకు అనుగ్రహించిన వాడు. అదే సమయంలో ఆయన దహించు అగ్ని, ఆయన తీర్పరి, ఆయన కొదమ సింహము. దేవుని పిల్లలు ఎంత శాంతవంతులో వాళ్ళని ఇబ్బంది పెడితే కొదమ సింహాలు. దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా ఎన్నికలేని వాడు, ఎన్నికలేని వాడు బలమైనటి జనమగును, బలమైనటి జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది కదా. బలహీనులను దేవుడు బలవంతులుగా కొదమ సింహాలుగా చేస్తాడట. గుర్తుపెట్టుకోండి. వారిలో ఒకడు 1000 మందిని తరుగుతాడట. ఎంతమందిని? ఒకడు ఎంతమందిని తరుగుతాడు? 1000 మందిని తరుగుతాడట. కొదమ సింహాలుగా దేవుడు వారిని చేస్తాడు. దేవుడు ఎంత గొప్ప నిరీక్షణ దేవుని పిల్లలకి ఇచ్చాడో చూడండి. తర్వాత 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో దేవుడు తన పిల్లలకి ఇచ్చిన నిరీక్షణ. 18వ వచనం. తన స్వాస్యములో శేషించిన వారి దోషము పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము. 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రాగాధములో నీవు అంటే సంపూర్ణ పాప విమోచన చేస్తాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేయబోతున్నాడు? సంపూర్ణ పాప విమోచన. వారి దోషములన్నిటినీ పరిహరించి వారి దోషాలన్నింటినీ మూటగడి సముద్రాగాధంలో పడేస్తాడు. ఇది మీకా గ్రంథంలో దేవుని పిల్లలకు ఇవ్వబడిన నిరీక్షణ. అయితే మనం 4వ అధ్యాయంలో చదువుకున్న మాటకు మరొకసారి రండి. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము అనగా యెహోవా మందిర పర్వతము. యెహోవా మందిర పర్వతము అంటే యెరూషలేము అని.
యెహోవా మందిర పర్వతం అంటే ఏంటి? యెరూషలేము. మీరు గమనించండి, ఒక 4-5 సంవత్సరాల క్రితం వరకు టెల్ అవీవ్, జాఫా అనేటువంటి పట్టణాలు ఇశ్రాయేలు దేశానికి ముఖ్యమైన పట్టణాలుగా ఉండేవి. అయితే డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? ఇది వందల వేల సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు దేశానికి రాజధాని ఏది? యెరూషలేము. కాబట్టి యెరూషలేమే ఇక నుంచి రాజధాని అని చెప్పగానే ఇప్పుడు రాజధాని పట్టణం ఎక్కడికి మారింది? యెరూషలేము. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు అది తృణీకరించబడి వదిలివేయబడి ఏదో ఒక సామాన్యమైన పట్టణంగా ఉన్నటువంటి యెరూషలేము ఈ రోజున హెచ్చించబడింది. ఇది 4వ అధ్యాయం 1వ వచనం యొక్క సారాంశం. చూడండి, అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా. కొండల కంటే, ఇప్పుడు చెప్పండి, అమరావతి రాజధాని అంటే అన్నిటికంటే ఎత్తే కదా, అర్థమవుతుందా? విజయవాడ ఉండొచ్చు, విశాఖపట్నం ఉండొచ్చు, కర్నూలు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, గుంటూరు ఉండొచ్చు. రాజధాని అమరావతి అన్నాడంటే దాని అర్థం ఏంటి? రాజధాని అంటే చెప్పండి, రాజధాని అంటే అన్నిటికంటే ఎత్తనా తక్కువనా? హై. ఇప్పుడు దేవుని పట్టణాన్ని దేవుడు హెచ్చించాడు. ఇది దేవుని వాగ్దానం. నిందాక మనం చదువుకున్నాం కదా, 2:12 నెరవేరింది. ఇప్పుడు వెళ్తున్నారు, చాలామంది వెళ్ళిపోతున్నారు ఇశ్రాయేల్ దేశానికి. 4:1 కూడా నెరవేరింది. అంటే పూర్తిగా నెరవేరకపోయినా కొంత నెరవేరింది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి 1000 ఏండ్ల పాలన చేయబోతున్నప్పుడు ప్రపంచానికి రాజధాని ఏదవుతుందో తెలుసండి? యెరూషలేము. సమస్త అన్యజనులు ఎక్కడికి క్యూ కట్టాలి? యెరూషలేము క్యూ కట్టాలి. ఇది ఇంకా జరగలేదు, జరగబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎత్తబడింది. రేపొద్దున యేసు ప్రభు 1000 ఏండ్ల పాలన అంటే మనందరినీ రెప్పపాటున దేవుడు కొనిపోతాడు. సంఘం వెళ్ళిపోతుంది. క్రీస్తునందు మృతులైన వారు వెళ్ళిపోతారు. మనమందరం సంఘముగా 7 ఏండ్ల పెండ్లి విందులో ప్రభుతో ఉంటాము. 7 ఏండ్ల పెండ్లి విందు తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకానికి పరిపాలన చేయడానికి తన సంఘముతో 1000 దూతల పరిశుద్ధులతో సహా భూమి మీద పరిపాలన చేయడానికి 1000 ఏండ్ల పాలన చేయడానికి ఒలీవ కొండ మీదకి ఆయన దిగి యెరూషలేములో పరిపాలన చేస్తాడు. ఆ యెరూషలేములో పరిపాలన చేసినప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పాడంటే, ఏమండి, అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి. ఇప్పుడు ఆ రోజున అందరూ కూడా ప్రభు దగ్గరికి వస్తారు. 1000 ఏండ్ల పాలనలో ప్రభు దగ్గరికి యెరూషలేములోనికి రావడానికి వారందరూ అన్యజనులందరూ ఇర్మియా గ్రంథంకి రండి. 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని, ఏంటండి ఆ రోజులు ఏమని పేరు పెడతారట? యెహోవా యొక్క సింహాసనము. యెరూషలేముకు ఆ పేరు. ఆ దినమున ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టుదురు. జనములన్నీ తమ దృష్ట మనసులో పుట్టు మూర్ఖత చొప్పున నడుచు కొనక, అంటే మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి అని అర్థం.
మూర్ఖత చొప్పున నడుచుకొనక, ఇప్పుడు వరకు మూర్ఖులుగా ఉన్నారు కానీ మూర్ఖత చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా, యెహోవా మందిర పర్వతము అన్నాడు, ఇది యెహోవా సింహాసనము అన్నాడు కదా. ఏమన్నాడు? యెహోవా సింహాసనం, ప్రజలందరూ అక్కడికి వస్తారు అని చెప్పాడు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సీయోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురము కదండి. యెరూషలేముకి ఏం పేరట? సత్యమును అనుసరించు పురం. ఎందుకంటే అందులో పరిపాలన చేసేవాడు ఎవరు? సత్యము. మన ప్రభు ఎవరు? నేనే మార్గమును సత్యమే పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పురానికి పేరు సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, 14వ అధ్యాయానికి కూడా రండి, జకర్యా గ్రంథమే 14వ అధ్యాయం 16వ వచనం. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును, అంటే 1000 ఏండ్ల పాలనలో ఏటేటా లోకములో ఉన్న ప్రతి దేశానికి చెందిన రాజు కానీ రాణి కానీ ఎవరైనా సరే ఏటేటా కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి? ఆయన సింహాసనము దగ్గరికి వెళ్తారు. ఇది భవిష్యత్తులో జరగబోతుంది. యేసుప్రభుని నమ్మిన నువ్వు నేను ఆషామాషి వ్యక్తులం కాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది యేసుప్రభుని నమ్మిన వారు ఏముందలండి యేసుప్రభుని నమ్ముకున్నామంటున్నారు. కాదు కాదు కాదు, ఆయన మహాశూరుడు, బలశూరుడు, ఆయన రాబోతున్న పరిపాలకుడు, ఆయన రాజ్యము నిత్యముండే రాజ్యము, ఆయన సింహాసనము తరతరములుండేది. కాబట్టి లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన వైపుకు ఆకర్షించబడతారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మీకా గ్రంథంలో ఇశ్రాయేలు రాజ్యం ఎంతగా హెచ్చించబడుతుందో చెప్తున్నాడు. ఈ సంగతులన్నీ సంఘం కోసం కాదు, ఇవన్నీ అర్థమవుతుందా? ఇదంతా సంఘం కొరకు కాదు. దేనికోసం చెప్తున్నాడు? ఇశ్రాయేలు రాజ్యము ఎంతగా హెచ్చించబడుతుందో, 1000 ఏండ్ల పాలనలో ఇశ్రాయేలు రాజ్యము ఎంతగా హెచ్చించబడుతుందో చెప్తున్నాడు. రండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ మీకు తెలిసిన కంఠత వాక్యం ఉంది చూడండి. అక్కడ 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన రాజ్యము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంట? పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన రాజ్యం ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల పరిపాలనకే నా రాజ్యం నాది, పార్టీ నాది, రాజ్యం నాది అని చెప్పేసి ఊగిపోతున్నాం మనం. కానీ ఆయన రాజ్యము పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు. దానియేలు గ్రంథంలో ఒక మాట, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం చదువుతారా? 2:44. ఆ రాజుల కాలములలో, పట్టుకోండి అక్కడి నుంచి, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము, అండర్లైన్ చేసుకోండి అక్కడి నుంచి. ఏమండి గట్టిగా చెప్పండి.
దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి ఎన్నటికి నాశనము కాని రాజ్యం, ఎన్నటికి నాశనము కాని రాజ్యము అది పొందిన వారికి తప్ప మరెవరికి అది లభించదు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మొదటి రాకడ రెండవ రాకడ రెండూ చెప్పబడ్డాయి. 5వ అధ్యాయము మీకా గ్రంథం 5:2లో మొదటి రాకడ రెండవ రాకడ కూడా చెప్పబడ్డాయి. అంటే ఆయన పుట్టుక చెప్పబడింది. ఎక్కడ పుట్టాడు అని? బెత్లెహేము ఎఫ్రతా. నీవు యోదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు. అంటే భవిష్యత్తులో ఆయన పుట్టాడు, లోకంలో ఉన్న మానవులందరి కొరకే ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన శాశ్వత కాల పరిపాలన చేయబోతున్నాడు. సంఘం కొరకు వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది, 7 ఏళ్ళు పరిశుద్ధులతో విందు అవుతుంది. 7 ఏళ్ల పరిశుద్ధుల విందు కాలము ముగిసిన తర్వాత ఆయన పరిశుద్ధుల సంఘాన్ని వెంటబెట్టుకుని యెరూషలేమును కేంద్రంగా చేసుకుని 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఇశ్రాయేలీయులకు తీర్పు జరుగుతుంది. అందరూ కూడా తీర్పులో నుంచి విడుదల పొంది అందరూ కూడా ఎవరైతే ఆ 1000 ఏళ్ల కాలములో ఇశ్రాయేలీయులందరికీ దేవుడు విడుదలనిస్తాడు, ఇశ్రాయేలీయులు సంఘము కలిసి నిత్యత్వము ప్రభుతో ఉంటారు. అందుకని అది శాశ్వత కాల రాజ్యం. కాబట్టి మనము మొదటగా మన 4వ అధ్యాయంలో యెరూషలేము హెచ్చించబడడాన్ని మనం చూసాం. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వత కాల రాజ్యాన్ని మనం చూసాం. ఇక 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందును, నా దేవుడు నా ప్రార్థన. అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయులు నిరీక్షణ కలిగి జీవిస్తున్నారు. ఇశ్రాయేలీయుల నిరీక్షణ దేనికోసం చెప్పండి? మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు. మెస్సియా వచ్చి మాకున్న ఈ శ్రమలన్నిటిలో నుంచి మమ్మల్ని విడుదల చేస్తాడు. మెస్సియా వస్తాడు, ఈ శ్రమలన్నిటిలో నుంచి మమ్మల్ని విడుదల చేస్తాడు. అందుకని అంటాడు అయినను, అంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెడతాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలు జాతి యొక్క పూర్తి విమోచన గురించి చెప్పబడింది. ఇశ్రాయేలు జాతి యొక్క పూర్తి విమోచన, టోటల్ రిస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు దాన్ని. టోటల్ రిస్టోరేషన్ అండ్ రిఫార్మేషన్. రిఫార్మేషన్ వేరు, రిస్టోరేషన్ వేరు. అంటే వారిలో మార్పును కలిగించడం అది రిఫార్మేషన్, వారిని తిరిగి తన వైపుకు ఆకర్షించడం అది రెస్టోరేషన్. యెషయా గ్రంథానికి రండి, ఒక మాట చదువుదాం. 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. పదమూడవ వచనం. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయదు, సియోనులో రక్షణ ఉండ నియమించుచున్నాను, ఇశ్రాయేలుకు నా మహిమను, నేను ఇశ్రాయేలీయులకు నా మహిమను నేను ఇస్తాను. టోటల్ రిస్టోరేషన్ జరుగుతుంది. అనగా అబ్రహాముకు నేను చేసిన వాగ్దానం, అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని ఇశ్రాయేలీయులు అనుభవిస్తారు. వారు పూర్తిగా వారు రిస్టోర్ అవుతారు. రిస్టోరేషన్ అంటే ఒక మాట చెప్తాను ఏనండి. ఒక ఏదైనా బావి పూడిపోయింది అనుకోండి మట్టితోటి, మరలా తిరిగి మట్టి అంతటిని తీసేస్తే
మళ్ళీ జల వస్తుంది. దాన్ని రిస్టరేషన్ అంటారు. అంటే దాని అర్థమేంటి? అడ్డంకిగా ఉన్న దాన్ని అంతటిని తొలగించినప్పుడు మరలా జల తిరిగి వస్తుంది. అది రిస్టోరేషన్. అది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభువు ఇశ్రాయేలు జనాంగాన్ని తిరిగి రిస్టోర్ చేయబోతున్నాడు. వారు ఏమైతే పోగొట్టుకున్నారో, వారు ఏమైతే ఇబ్బంది కలిగిన పరిస్థితిలో ఉన్నారో దాన్ని తిరిగి ఆయన రిస్టోర్ చేయబోతున్నాడు. ఇర్మియా గ్రంథానికి కూడా రండి. 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు వారు చెదరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజు అయిన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగొడుచున్నాడు. 18వ వచనం. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును నేను దండించిన. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి, అది టోటల్ రిస్టరేషన్. అంటే ఎంతోమంది వారిని నలగొట్టారు. బబులోను రాజు, అష్షూరు రాజు, వీళ్ళందరూ నలగొట్టారు. ఈ నలగొట్టిన వారందరినీ నేను నలగొట్టి నేను మరలా తిరిగి వారిని ఏం చేస్తాను? 18వ వచనంలో, కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించదను. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి, వారు కర్మెలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీద గిలాదులోను మేల్చు సంతుష్టి నొందెదరు. 20వ వచనం. ఆ కాలమున ఆనాటి, ఆ మాట పట్టుకోవాలి. ఆ కాలమున ఆనాటి ఇశ్రాయేలీల దోషమును వెదికినను అంటే అర్థం ఏంటి? నేను దోషం అంతటిని నేనేం చేశాను? తీసివేశాను. రండి ఇప్పుడు మేకా గ్రంథానికి ముగించుకుందాం. మేకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషము అంటే దాని అర్థం ఏంటి? నేను ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చెప్పింది ఇక్కడ పూర్తి చేశాడు చూడండి. నేను నా స్వాస్థ్యములో శేషించిన వారి దోషము పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? అమ్మా వినాలి, ఈ మాట చెప్పనివ్వండి. మనం ఎంత పాపులమైనా, ఎంత దుర్మార్గులమైనా, దేవునికి ఎంత దూరంగా మనమున్నా, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తాను, నిన్ను తిరిగి రిస్టోర్ చేస్తాను, అంటే తిరిగి నిన్ను పునరుద్ధరిస్తాను. నువ్వు పోగొట్టుకున్నదంతా మరలా తిరిగి నేను నీకు ఇస్తాను. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు, నీకు ఇస్తాను, నువ్వు రా నా దగ్గరికి. నేను క్షమించే దేవుడను కదండి. ఎవరండి అయినా చేశారు వీళ్ళు, తప్పు చేసి కాదా వీళ్ళందరూ బబులోనికి వెళ్ళినా అష్షూరుకి వెళ్ళినా తప్పు చేసే వెళ్ళారు. వీళ్ళు బబులోనికి వెళ్ళినా అష్షూరుకి వెళ్ళినా తప్పు చేసే వెళ్ళారు. కానీ ఆ తప్పులన్నిటినీ ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తానన్నాడు? క్షమిస్తానండి. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, పాపాలు ఒప్పుకుంటే మళ్ళీ పాపం చేసేస్తానేమో, అవునా? కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. ఒక అబ్బాయి అన్నాడు, మళ్ళీ పాపంలో పడిపోతానేమోనని బాప్తిసం తీసుకుంటలేదు అన్నయ్య అన్నాడు. ఓ మాట చెప్తాను వినండి, యాక్సిడెంట్ అవుద్దని రోడ్డు ఎక్కడం మానేస్తున్నావా? యాక్సిడెంట్ అవుద్దా లేదా? రోడ్డు మీద అవుద్ది. రోడ్డు ఎక్కడం మానేస్తున్నావా? కాబట్టి రోడ్డు ఎక్కుతున్నావు, కానీ నీ జాగ్రత్తలో నీవు నడుస్తున్నావు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు గనక ఆయన నిన్ను నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు మీద ఆధారపడి రక్షణ పొందితే ప్రభువే నడిపిస్తాడు. పాపములో పడకుండా ఆయనే సహాయము చేస్తాడు. అంతే తప్ప నేను పడిపోతానేమో అంటే నువ్వు పడిపోతానేమో అంటే పడిపోతే ఎత్తడానికే కదా ఆయన ఉన్నాడు. నేను పడిపోతానేమో రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంటే ఇంక రోడ్డే ఎక్కడీడు అంటే రోడ్డు అక్కడ ఇంట్లోనే ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు వీడు? చచ్చేదాకా ఇంట్లోనే ఉంటాడు. జాగ్రత్త. ప్రభు ఎటువంటి వాడంటే మన దోషములను పరిహరించువాడు. ఆయన అన్నాడండి, నువ్వెన్ని పాపాలు చేసావో ఆ పాపాలన్నీ మూటగట్టంట
చదవండి. ఇది మీకా గ్రంథమే 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషమును అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రాగాధములో నీవు. ఇప్పుడు ఎక్కడ పడేశాడు? ఒక మాట చెప్పండి, నేను ముగిస్తా. ఇప్పుడు పాపాలు ఒప్పుకుంటే మన పాపాలు ఎక్కడున్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎవరు పడేశారు? ప్రభువే పడేశాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ పాపం తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళగలవా? తెచ్చుకుంటావా? అంటే దీని అర్థం ఏంటంటే, ఇదే మాటని మనకు అర్థం కావడానికి మరొక రకంగా చెప్పాడు ప్రభు. ఏమని చెప్పాడంటే, తండ్రి తన కుమారుల ఎడ జాలిపడినట్లు మన యందు ఆయన జాలిపడతాడు అని చెప్పి, తూర్పుకు పడమర ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. 103వ కీర్తన వచనం చదవండి. నేను బైబిల్ మూసేశాను. 103వ కీర్తన 12 అనుకుంటా. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపములను మనకు అంత దూరపరిచి. ఇప్పుడు చెప్పండి, తూర్పు పడమర కలుసుకుంటాయా? చెప్పరేటండి. కలుసుకుంటే భూమి లేదు, అయిపోయింది. తూర్పు పడమర కలుసుకో అంటే దీని అర్థం ఏంటి? నీ పాపాన్ని ప్రభువు ఎంత దూరం చేస్తానన్నాడు? ఎంత దూరం? తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం. పాపాలు ఎక్కడ పడేస్తానన్నాడు? అయితే కాబట్టి పాపాలను ఒప్పుకోవడానికి ఆలస్యం చేయకండి. అర్థమవుతుందా? ఏం చేయొద్దు? ఆలస్యం చేయొద్దు. ప్రభు క్షమిస్తాడు. క్షమించే దేవుడు, నీ పాపాన్ని నీకు దూరం చేసే దేవుడు. అబీమెలెకుతో అదే చెప్పాడు, నిన్ను పాపం చేయకుండా నేను అడ్డగించానన్నాడు కదా. పాపం చేయకుండా ఏం చేస్తాడు? ఆయన అడ్డగిస్తాడు. ప్రభువు మనల్ని పవిత్ర జీవితాన్ని జీవించడానికి సహాయం చేస్తాడు. కాబట్టి మీకా గ్రంథం చెప్పే సత్యం ఏంటంటే, మనము దేవుని యొద్దకు వస్తే ఆయన మనం తిరిగి ఏం చేస్తాడు? పునరుద్ధరిస్తాడు. తన శాశ్వత రాజ్యాన్ని మనకు ఇస్తాడు. తన నెమ్మదిని మనకిస్తాడు. మన చెట్టు కింద మనం కూర్చుంటాం, శాశ్వత కాలము ప్రభుతో ఆనందిస్తాం. అటువంటి దీవెన మీకా గ్రంథం ద్వారా దేవుడు మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మన లోపాలు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. నేనంటాను, మనం అవిటి వాళ్ళమైనా ప్రభు ఏమంటున్నాడు? నా దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. నువ్వు దూరంగా నెట్టివేయబడిన వాడివైనా సరే నేను నిన్ను నా దగ్గరికి పిలుచుకుంటాను. కాబట్టి దాని అర్థం ఏంటంటే, మనం ఎటువంటి పాపపు పరిస్థితులలో ఉన్నా ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు దగ్గర పాప క్షమాపణ పొంది ప్రభు ఇచ్చే నెమ్మదిని పొందుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింప చేయమని, కృపనిచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో సహాయం కోరి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.